హలో, నవరాత్రి ప్రసాదంస్లో ఈరోజు డే త్రీ వచ్చేసి పులిహోర. సో దానికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకుని కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అలాగే కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పులు బాగా వేగేంత వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ దాంట్లో ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, అలాగే దాంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే రైస్ నానబెట్టుకుని దాంట్లో కొంచెం పసుపు, ఆయిల్ కూడా వేసుకుని విజిల్ పెట్టేసుకోవాలి. రైస్ చల్లారిన తర్వాత ఈ మిక్చర్ అంతా తీసుకెళ్ళి దాంట్లో వేసి దాంట్లోనే కొంచెం ఆవపిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసి కొంచెం చింతపండు వాటర్లో నానబెట్టుకుని దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుని నానిన తర్వాత అది మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసుకున్నది కొంచెం దగ్గర పడిన తర్వాత ఆ మిక్చర్ని మళ్ళీ పులిహోరలో వేసుకుని బాగా కలుపుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టడమే. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.